Good morning, everyone. First of all, thank you for giving me this opportunity to introduce myself. My name is Sheikh Karimunisha. I am from Jagampeta. I have completed my B.Ed Mathematics and Physical Science, AKNU University. ఓకే చిల్డ్రన్స్, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్ 2025లో మెంటల్ ఎబిలిటీ గురించి నేను చెప్పబోతున్నాను. వీటిలో 7 టాపిక్స్ ఉన్నాయి మనకి ఇంపార్టెంట్వి. వాటిల్లో ఎనాలజీ, క్లాసిఫికేషన్ అండ్ న్యూమరిక్ సిరీస్ అండ్ ప్యాటర్న్ రికాగ్నైజేషన్ అండ్ కోడింగ్, డీకోడింగ్, హిడెన్ ఫిగర్స్ అండ్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్స్. ఏంటంటే వీటిలో తెలుగులో కూడా నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎనాలజీ చూసుకుందాం. ఎనాలజీ అంటే పోలిక పరీక్ష అనమాట. ఇప్పుడు మనకి పోలిక పరీక్ష అని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వర్డ్లో కానీ నెంబర్స్ కానీ అంటే మనకి పదాలు ఇస్తాడు, అలాగే నెంబర్స్, వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ అండ్ ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అనేసి 3 ఉంటాయి. మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాలజీ. ఎనాలజీ ఏంటంటే పోలిక పరీక్ష, అంటే పోల్చడం అనమాట. ఇప్పుడు మనకి ప్రమాణాలు కానీ ఏవైనా ఉంటాయి కదా, కిలోస్, గ్రామ్స్ అని, పగలు రాత్రి అని, రైలు భోగి అని, ఇలా కొన్ని ఇస్తాడు కదా, వాటిని వర్డ్ ఎనాలజీ అని అంటారనమాట. వర్డ్ ఎనాలజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ థింగ్స్ అండ్ ఫైండింగ్. చూడండి, థింగ్స్ అండ్ ఫైండింగ్ సిమిలర్ ఐటమ్స్ అనమాట. అంటే సిమిలర్, రెండు కూడా సేమ్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఏం చెప్పుకోబోతున్నాం, వర్డ్ ఎనాలజీ. వర్డ్ ఎనాలజీ అంటే పదాల ఎనాలజీ అనేసి అంటారు. అంటే పదాల ఎనాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఇప్పుడు నీకు వడ్రంగి అనేసి ఇచ్చాడు, తెలుగులో వడ్రంగి కలప అనేసి ఇచ్చాడు. ఇదేంటి, ఈజ్ యాజ్ అనమాట. వీటిని ఈజ్ అంటాం, అంటే రెండు ఈక్వల్గా ఉండేలాగా. ఈజ్ యాజ్ అంటే దర్జీ. చూడండి, ఇచ్చాడు కదా, వడ్రంగి కలప ఇచ్చేసాడు, ఈజాజ్. ఓకే, ఇప్పుడు ఈజాజ్లో దర్జీ అంటే, ఇప్పుడు కలప అనేది వడ్రంగి యూజ్ చేస్తాడా, అలాగే దర్జీ అనేది ఎవరు దేన్ని యూజ్ చేస్తాడు, దర్జీ అనేవాడు. దర్జీ అంటే ఎవరు, మిషన్ కుట్టే అతను అనమాట. ఈ దర్జీ దేన్ని ఏం చేస్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏమిచ్చాడంటే, వీటి యొక్క ఆప్షన్స్ ఏమిచ్చాడంటే, వస్త్రం, రెండోది కుట్టడం, కుట్టుట, మూడోది మిషన్, 4 సూది. వీటిలో ఏమై ఉంటుంది, గెస్ చేయండి. వీటిలో చూడండి, ముందుగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ముందుగా మొదటి 2 పదాల మధ్య సంబంధాన్ని గమనించాలన్నమాట. ఈ రెండింటిని సంబంధాన్ని గమనించాలి. ఆ సంబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ 3వ పదానికి అలాంటి సంబంధమైన గల పదాన్ని ఎన్నుకోవాలి. మొదటి జంట పదాలని గమనిస్తే, ఈ వడ్రంగి సాధారణంగా కలపను ఉపయోగిస్తాడు కదా, వస్తువుల్ని తయారు చేస్తాడు. కలపను ఉపయోగించి వస్తువుని తయారు చేస్తాడు. అదే సంబంధాన్ని 3వ పదానికి అన్వయిస్తే, దర్జీ సాధారణంగా వస్త్రాలతో అనేక దుస్తులు తయారు చేస్తాడు. కాబట్టి జవాబు ఏమవుతుంది, ఈ యొక్క వస్త్రం అనేది అవుతుందన్నమాట. ఆన్సర్ ఏమవుతుంది, వస్త్రం. అర్థమైందా. వడ్రంగి కలప అంటే వడ్రంగి కలపను ఉపయోగిస్తాడు. దర్జీ దేన్ని ఉపయోగిస్తాడు, వస్త్రాన్ని ఉపయోగిస్తాడు అనమాట. తర్వాతే కుడతాడు మిషన్ మీద పెట్టి, అలా వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, పగలు, దీనికి రాత్రి అని ఇచ్చాడనమాట. ఓకే, చీకటి అని ఇచ్చాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది,
ఇప్పుడు మనకి చూడండి పగలు అని వచ్చిందా, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే రేయి ఇచ్చాడు, రెండోది చంద్రుడు ఇచ్చాడు, 3 వెలుగు ఇచ్చాడు, 4 మసక్క ఇచ్చాడనమాట. మసక్క చూడండి, పగలు రాత్రి చీకటి. ఇప్పుడు పగలు అయితే తర్వాత రాత్రి అవుతుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా మనం రాయడానికి ట్రై చేయాలన్నమాట. ఇది ఏం లేదమ్మా స్టూడెంట్స్, అందరూ గమనించండి, చాలా ఈజీ. ఓకేనా, మీరు ఒకసారి నేర్చుకుంటే వాటంతట అదే వచ్చేస్తుంది మీకు. సో పగలు రాత్రి చీకటి ఏమొస్తుంది, రేయి చంద్రుడు, 3 వెలుగు. ఇదేంటి మసక, ఇది కాదు, మసగ్గా ఉంటుందా కాదు, చంద్రుడు కాదు. సో మనకి ఇదే కరెక్ట్ ఏంటి అనే దాన్ని చూసుకుంటూనే అలాగే దీంట్లో రాంగ్ అయినవి ఏంటో కూడా మనం గెస్ చేస్తూ ఉండాలన్నమాట. దానివల్ల కూడా మనం ఆన్సర్ని తొందరగా స్ట్రైక్ చేసి పెట్టగలం. సో చీకటికి ఏమొస్తుంది, వెలుగు వస్తుంది. ఓకే, అలా మనం ఈ వర్డ్ ఎనాలజీని మనం ఇలా రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు రెండోది చూడండి, పగలు రాత్రి, దీనికి చీకటి, దానికి అర్థం అడుగుతున్నాడు అనమాట. అంటే చీకటికి ఏమొస్తుంది, పగలికి రాత్రి ఇచ్చాడు, చీకటికి ఏమొస్తుంది అని చెప్పేసి అడిగాడు. అయితే ఎగ్జాంపుల్స్ రేయి చంద్రుడు వెలుగు మసక అని ఇచ్చాడు. అయితే ఇది ఏమొస్తుందంటే ముందు దానికి కంపేర్ చేసుకుంటే ఇది రెండోది అర్థంలో వస్తుంది అనమాట. అంటే ఈ మొదటి జంట పదాలని గమనిస్తే అవి రెండు ఒకదానితో ఒకటి వ్యతిరేక అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే పగలు అయితే రాత్రి అవుతుంది, రాత్రి అయితే పగలు, ఇది వ్యతిరేక అర్థం. అయితే ఈ చీకటి కూడా వ్యతిరేక అర్థంలోనే వస్తుంది అనమాట. చీకటి ఇక్కడ చూడండి, రేయి కాదు, చంద్రుడు కాదు, మసక కాదు, చీకటికి వెలుగు. ఓకేనా, అలా వస్తుంది అనమాట ఈ సెకండ్ వన్. ఎనదర్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు ఇంకోటి చూడండి, నాటికకి వేదిక అని ఇచ్చాడు. ఇప్పుడు టెన్నిస్కి ఏమై ఉంటుంది క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఇలా అడిగాడు అంటే నాటికకు వేదిక అని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తూనే చెప్పగలం, ఈ నాటిక అనేది వేదిక మీద వేస్తారనమాట, అంతే కదా, నాటికలు వేదికల మీద వేస్తారు. ఈ టెన్నిస్ అనేది ఇప్పుడు ఆప్షన్స్ కూడా చూద్దాం, మీకు మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు. టోర్నమెంట్, ఫస్ట్ వన్ టోర్నమెంట్, సెకండ్ వన్ వల, థర్డ్ వన్ క్రీడా స్థలం, ఫోర్త్ వన్ రాకెట్. ఓకేనా, ఇప్పుడు నాటిక అనేది వేదిక అని ఇచ్చాడు. అంటే చూడండి మొదటి జంట పదాల యొక్క మధ్య సంబంధాన్ని గమనిస్తే నాటిక వేదికపై ప్రదర్శిస్తారు, అదే సంబంధాన్ని రెండో జంటపై, ఈ రెండో జంటలోని పదాలకు అన్వయిస్తే టెన్నిస్ అనేది క్రీడా స్థలంలో ఆడతారు. ఓకేనా, టెన్నిస్ అనేది ఏం చేస్తారు, క్రీడా స్థలంలో ఆడతారు కాబట్టి సో ఆన్సర్ అనేది క్రీడా స్థలం. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఇలా మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈ ఫస్ట్ మొదటి రెండు పదాలని చూసి అప్పుడు మనం ఈ థర్డ్ పదం చూసి ఈ ఆన్సర్స్లో మనం గెస్ చేయగలగాలన్నమాట. అంటే ఒక్కొక్కటి వ్యతిరేకార్థంలో కూడా ఇస్తాడు ఇలా. ఓకేనా, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి నెంబర్ ఎనాలజీ గురించి చెప్పుకుందాం. నెంబర్ ఎనాలజీ. ఓకే, ఇది నెంబర్ ఎనాలజీ అంటే మనం ఫస్ట్ చూసింది వర్డ్ ఎనాలజీ టైప్లోనే ఉంటుందన్నమాట. ఇది ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, అలాగే స్క్వేర్ నెంబర్స్ వీటిపైన ఎక్కువగా ఇస్తూ ఉంటాడనమాట
క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, వీటిలో ఏమేమి చూడాలి? ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ ఆర్ యాడ్ నెంబర్స్ అండ్ స్క్వేర్స్, వీటిపైన ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. సో సింగిల్ డిజిట్స్ మీద చూద్దాం, సింగిల్ డిజిట్ నెంబర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను. ప్రైమ్ నెంబర్స్ చూడాలి, తర్వాత క్యూబ్ నెంబర్స్ చూడాలి, తర్వాత స్క్వేర్ మీద చూడాలి. ఫోర్త్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ మీద కూడా చూడాలి. అలాగే ఫిఫ్త్ వన్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఈ నెంబర్ ఎనాలజీ అనేది ఎక్కువగా వీటిని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే చూడండి, 4:9, 25 క్వశ్చన్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే 4:9 ఇచ్చాడు, 25 ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు మనకి. 4 అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలి? మనం దీన్ని బేస్ చేసుకొని చూసుకోవాలి. ఇది ప్రైమ్ నెంబర్సా? కాదు. క్యూబ్సా? కాదు. ఇది 2 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి నెంబర్ ఎనాలజీ మీద మనకి వీటి మీద గ్రిప్ ఉండాలంటే క్యూబ్స్, స్క్వేర్స్ మస్ట్ అండ్ షుడ్గా రావాలి. అలాగే ప్రైమ్ నెంబర్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ 4ని చూస్తే 2 స్క్వేర్ అని తెలుస్తుంది, ఈ 9ని చూస్తే 3 స్క్వేర్ అని తెలుస్తుంది. ఇక్కడ 5 స్క్వేర్, 2 తర్వాత 3 వస్తుంది కదా, ఈ 5 స్క్వేర్, 5 తర్వాత ఏమొస్తుంది? 6 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనకి వీటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 36 ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఈజీగా చెప్పాలంటే 4 ఆప్షన్స్ మీద వస్తుంది. అలాగే ఒకసారి మీకు ఏమైనా క్రిటికల్గా వస్తే ఇది మిమ్మల్ని బేస్ చేసుకోవడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందుకే 5 ఆప్షన్స్ ఇస్తున్నాను నేను. చూడండి, 49, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 126, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 30, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి 51. సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, 4, 9 అంటే ఇక్కడ మనం చెప్పుకున్న 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్ 25. దీని తర్వాత 2 తర్వాత 3 వచ్చింది. ఇక్కడ చూస్తే 5 తర్వాత 6 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుద్ది? 36 అవుతుంది. అంతే కదా, 36 అవుతుంది. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఎలా అవుతుందంటే, ఇక్కడ 2 స్క్వేర్ 4 వచ్చింది, 2 క్యూబ్ అనుకుందాం. 2 క్యూబ్ + 1 = ఇక్కడ 9 వచ్చింది. అంతే కదా, 2 2s 4, 4 2s 8, 8 + 1 9. ఓకేనా స్టూడెంట్స్? ఇది ఇలా వచ్చింది. ఇక్కడ 25 చూద్దాం. 5 స్క్వేర్ ఏమో 25, 5 క్యూబ్ + 1 = ఎంత వస్తుంది? 5 5s 25, 25 5s 125, 125 + 1 126. అంటే ఆన్సర్ ఇది కూడా అవ్వచ్చు కదా, అలాగే ఇది కూడా అవ్వచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడనమాట. సో వీటిని బేస్ చేసుకోవాలి మీరు. ఓకేనా స్టూడెంట్స్? అలాగే దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది సెకండ్ ఎగ్జాంపుల్, ఇదేమో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 4 + 5 ఏమో ఇది 4 తర్వాత 5 నెంబర్ వస్తుంది కదా, 4, ఈ 4కి 9కి గ్యాప్ ఏంటి? 5 నెంబర్స్ ఉన్నాయి. సో 4 + 5 9 అవుతుంది. అలాగే 25కి మళ్ళీ 5 కలిపితే 30 అవుతుంది కదా. అలా చూసుకుంటే మనకి ఇది కూడా ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. ఈ ఆప్షన్స్ని చూస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఓకేనా స్టూడెంట్? చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ ఒక మార్కు మీకు జాగ్రత్త లేకపోతే ఒక మార్క్ అనేది పోతుంది మీకు. ఓకేనా?
ఓకే స్టూడెంట్స్, ఇలా ఇవి 3 ఒకే సందర్భాల్లో రావు స్టూడెంట్స్, మీరు అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏంటంటే ఇలా ప్రాసెస్, దీన్ని బట్టి మనం ప్రాసెస్ ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇవి 3 ఒకే ఆప్షన్స్లో మనకి ఇచ్చేయడు, ఓకేనా? మనం చెక్ చేసుకోవాలి, ఏదో ఒకటే ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. అనదర్ ఎగ్జాంపుల్ 2, second one 2:5 and 5 how much? 2:5 and 5 ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకొని ఒకసారి చూద్దాం. నెంబర్ ఎనాలజీలో ప్రైమ్ క్యూబ్. ఫస్ట్ ఇవి ప్రైమ్ నెంబర్సా ఈవెన్ నెంబర్సా ఏంటి ఒకసారి చూద్దాం. ఇవి ప్రైమ్ నెంబర్స్ అయినా 2, 5 అంటే 2, 5 అనేది ప్రైమ్ నెంబర్సే. అంటే ఎలా? 2 తర్వాత ఏమొస్తుంది? ప్రైమ్ నెంబరు 3 వస్తుంది కదా, తర్వాత 5 వస్తుంది. సో ఈ ప్రైమ్ నెంబర్స్లో 2 ప్లస్ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుగులో నాన్న ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఓకే, 2 + 3ని యాడ్ చేస్తే 5 వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం. ఈ 5 అనేది 5 తర్వాత ఏమొస్తుంది మనకి? ప్రైమ్ నెంబరు 7, ఓకేనా? 5, 7 వచ్చింది కదా. ఇది 5 + 7 ఎంత అవుతుంది? 12 అవుతుంది కదా. 1 to 10 నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. 2, 3, 5, 7 తర్వాత 11 వస్తుంది కదా. ఇవి ప్రైమ్ నెంబర్స్. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు వాడు? ఏ 12, బి 18, సి 22, డి 21. ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్లో ఇలా మీరు ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి లేదా స్క్వేర్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్స్ అనేవి పెట్టేయచ్చు. లేకుంటే మనం ఎగ్జాంపుల్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. అలాగే క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా చేయాలో మొత్తం అన్నీ నేను చెప్పాను. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకేనా? ఇవి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇవి అనేవి నేను లాస్ట్లో, ఈ పేజెస్ అన్నీ కూడా నేను లాస్ట్లో ఫోటో తీసి పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.